బచ్చన్ చూసినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిన బచ్చా గాడు మిస్టర్ బచ్చన్ చూస్తే నాలాంటి బుడ్డగాడు చూడొద్దా. బుడ్డా హోగా తేరా బాప్ అమితాబ్ బచ్చన్ సినిమా. ఆ బచ్చన్ అభిమాని చేసిండు, రచ్చ చేసిండు, ఎంటర్టైన్మెంట్ అనేది కిర్రాక్ ఉన్నది. ఈ రోజు చూసిన సినిమా స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ ఖతర్నాక్ ఉంది. బీజిఎం హైలైట్, లాస్ట్ కి వచ్చే క్లైమాక్స్ హైలైట్. శివుడి లింగం చూపిస్తారు, ఖతర్నాక్ అనిపిస్తుంది. శివలింగం చూపిస్తే ఒక ఊపస్తారు అనమాట. భక్తితో కూడితే ఎదురుగా ఉన్న విలను శత్రువు అయితే వాడిని త్రిశూలంతో పొడుస్తుంటే వాని గుండె బయటికి వెళ్తే నాయన కిర్రాకు. తెలంగాణ యాసలో తెలంగాణ డైలాగ్ కొట్టుకుంటూ కిర్రాక్ చేసిండు. నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, మర్చిపోయినన్ని. నీ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అనే డైలాగ్ నేనే కొడుతున్నా ఇంత ఊపుతో. సో యువత ఎట్లా ఉంటారో చూసుకోండి. వన్ మ్యాన్ ఆర్మీ. పూరి ఎక్కడికి పోలే, మన మధ్యలో ఉన్నాడు, ఖతర్నాక్ సినిమాలు తీస్తున్నాడు. చార్మి కౌర్తో కలిసి ఇట్లనే ఉండండి, మీ జోడికి ఇట్లనే కలిసి ఉండాలి. మీరు ఏమన్నా చేసుకోండి, తిట్లన్నా తినండి, ట్రోలర్స్ తో ట్రోలింగ్ అన్నా చేసుకోండి. మంచి సినిమా మాకైతే పడ్డది. లైగర్ తో బాధపడటం కానీ ఈ సినిమాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అనిపించింది, మంచి మూవీ. సాంగ్స్ భయ సినిమా చూస్తున్నంత ఊపు వస్తుంది, వస్తుంది, కేక పుట్టిస్తాం. సినిమా చూసిన తర్వాత మనకు అనవసరం. సినిమా చూసినామా, రివ్యూ చేసినా, మూసుకొని దొబ్బేసినామా, ఇట్లనే ఉండాలి. బయటికి పోయి ట్రోలింగ్ మొదలు పెడితే కొడక కింద పాము పెట్టి పిన్ను బీకి గాల్లో లేపట్టి ఇంకా ఇటువంటి డైలాగుల్ని రచ్చ రచ్చ చేస్తాడు. ఇక పూరి గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, వెయిట్ చేయండి. పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. గదే చెప్తున్నాగా, ఉల్లిగడ్డ బాంబు పెడతా కింద పిన్నుడ బిక్తా. ఏదో ఒరిజినల్ బాంబు లేదు, నేను ఉల్లిగడ్డ బాంబు పెట్టి కింద పిన్నుడ బిక్తా. గాల్లో లేచి ఐమాక్స్ అద్దాల మీద పడాలి కొడుకులు ఒక్కొక్కడు. వచ్చి గల్లీలో డైలాగులు కొడితే ఢిల్లీ దాకా వినపడతాయి. ఎందుకంటే ఆడ సంజయ్ దత్ కూడా ఉన్నాడు. గల్లీ డైలాగులు ఏ రేంజ్ లో పోతే నార్త్ ఇండియా మొత్తం వినపడతాయి, సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టి. సో సినిమాకి భయ్యా పూరి ఎక్కడికి పోలేదు, రామ్ పోతినేని ఎక్కడికి పోలేదు, అందరు సినిమాలో ఉన్నారు, పర్ఫెక్ట్ గా చూరు. మధ్య మధ్యలో పూరి కూడా కనపడతాడు, మస్తు అనిపించేస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. పూరి నిజంగా ప్రతి సినిమాలో ఒక ముక్కలో ఒక డైలాగ్ అని కొట్టుకుంటూ కనపడాలి. కాక కిర్రాక్ తీసినాం, మస్తున్నది మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి భయ్యా. హీరోయిన్ అలా ఆలీ గారి పదవులు కొంచెం తక్కువ అయినా కానీ జస్ట్ అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. లిప్ లాక్లు యువత మీకు లిప్ లాక్ 3+ అయితే నేను ఇస్తాను. మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కంటే 1000 times బెటర్ అన్న. లైగర్ తోటి ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే అందులో మైక్ టైసన్ గాని ఎట్లయితే ఇన్సల్ట్ చేసిండ్రో దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారిని మంచి ఈక్వల్ రోల్ ఇచ్చేసి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. లాస్ట్ కి ఆయన ఏం చేసిర్రు అది మాత్రం మంచిగా ఉన్నది. క్లైమాక్స్ మాత్రము మూవీ మాత్రము పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ లోనే ఉంటది. ప్రతి ఒక్క ఆడియన్ ఎవ్వరు పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఎవరు డిసప్పాయింట్ గారు. రామ్ పోతినేని గారి ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, మళ్ళీ మణిశర్మ గారు 100 times 100% ఇస్తారు ప్రతి ఒక్క మూవీకి. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు ఏమింగ్ చేసి ఇచ్చారు, 1000 times బెటర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన సాంగ్స్ అని ఇచ్చారు. మూవీ మాత్రం కంప్లీట్ అందరు ఎంజాయ్ చేసేది మూవీ. అసలు పూరి గారు ఫ్లేవర్ మాత్రం ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ వచ్చి వీకెండ్ థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా డబల్ స్మార్ట్. నిన్నైతే ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఈ రోజు మాత్రం అసలు డిసప్పాయింట్ కావాలి, హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. కంపల్సరీ వచ్చి డబల్ స్మార్ట్ శంకర్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా అయితే. సినిమా పరంగా చూసుకుంటే స్మార్ట్ శంకర్ కి డబుల్ స్మార్ట్ కి ఎటువంటి సంబంధం ఉండదు, జస్ట్ ఇంటర్ లింకింగ్ ఉంటుంది అంతే. కొంచెం మేజర్ గా డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక డిజిటిల్ 1 స్మార్ట్ శంకర్ ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్, ఇంకా తెలంగాణ స్లాంగ్ అనేది నాకు బాగా నచ్చింది. రామ్ గారి యాక్టింగ్ ఒక హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ సైడ్ ఎట్లుంటారో జన మామూలుగా వాళ్ళ స్లాంగ్ ఏంటి అనేది అట్లా చూపించారు అనమాట క్యారెక్టరైజేషన్. పూరి గారికి కంబ్యాక్, డబల్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీరోయిన్ గారు ఎలా చేశారు? హీరోయిన్ గారికి ఫస్ట్ హాఫ్ లో స్కోప్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో స్కోప్ ఉండదు. సాంగ్స్ కంపేర్ టు స్మార్ట్ శంకర్ సాంగ్స్ అయితే అంత ఏమనిపించలేదు ఫస్ట్ హాఫ్. సంజయ్ దత్ గారు యాక్టింగ్ అయితే సూపర్. ఆయన విలనిజం అయితే పండించేసారు. సో ఆయన క్యారెక్టర్ కి ఆయన 100కి 100 అయితే ఇచ్చేస్తున్నాడు. అన్న డబల్ స్మార్ట్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది. రామ్ గారి లుక్స్ గానీ, తన స్టైల్ గానీ, తన పర్ఫార్మెన్స్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ మొత్తం ఊరమాస్ అనమాట. రామ్ గారికి అయితే నిజంగా తన కెరీర్ లో ఇది ఒక నంబర్ 1 సినిమా అని అయితే నాకు అనిపించింది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగా. ఇంకోటి పూరి గారికి అంటే లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను కూడా చాలా గట్టి కోరుకున్నాను అనమాట. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అంత మంచి కంబ్యాక్ అని అయితే వచ్చింది నాకైతే సినిమా. అంటే చెప్తున్నా కదా, 2 బి ఫ్రాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తూనే ఉన్నా. అంటే ఎక్కడైనా కొన్ని సీన్స్ బోర్ కొడుతుందా అని అనిపించింది, కానీ నాకైతే అసలు బోర్ కూడా ఎక్కడ అనిపించలేదు.
నెక్స్ట్ బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని అయితే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మన ఆలిభయ్య పేరు బొక్క అన్నమాట. ఆ బొక్క రోల్ అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఆ కామెడీ టైమింగ్ కూడా, ఆ ఆలి గారి కామెడీ ట్రాకే వేరే ఉంది. నవ్వుకుంటూనే ఉన్నాం. ఆలి గారు కనిపిస్తే అరే అమ్మయ్య నవ్వుకోవచ్చు అని చెప్పి అయితే అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పాలి. ఆ హీరోయిన్ తో రొమాన్స్ గానీ, ఆ ముద్దు సీన్లు కానీ, కిస్సింగ్ సీన్లు కానీ నిజంగా కుర్రోళ్ళకి అయితే పిచ్చెక్కించేసింది అనమాట. వేరే లెవెల్ ఉంది. ఆ కంబ్యాక్ అన్న లాస్ట్ సస్పెన్స్ ఏందన్న, మామూలు సస్పెన్స్ కాదు. సంజయ్ దత్ నిజంగా చెప్పాను, లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా మన సంజయ్ దత్ గారిని అలానే గొప్పగా వాడుకున్నాడు అన్న. నిజంగా రికార్డులు అంటారా, రికార్డులు కానీ కల్కిని బ్రేక్ చేసిందంటే మీరే అర్థం చేసుకోండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరికి బాగా నచ్చే సినిమా అన్న ఇది అయితే డబల్ స్మార్ట్ అంతే.